మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి, లగ్నం, లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు. వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా 2025వ సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 50 మందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2025వ సంవత్సరంలో జరగబోయే అతిపెద్ద గ్రహాలైనటువంటి రాహు, కేతువు, గురు, శనిల యొక్క గోచార ఫలాలని సాధారణ జ్యోతిష్యులకి అతీతంగా ఒక జాతకాన్ని ముందర పెట్టుకుని వెంటనే వీరికి ఇలాంటి శుభ అశుభాలు సంభవించబోతున్నాయి. వాటికి మనము ఏ విధంగా గ్రహాలకి సరౌండర్ అవ్వాలి, ఏ విధంగా మనం కానీ ప్రవర్తించగలిగితే దాని నుంచి మనం బయటపడగలము అన్న విషయాల్ని తెలియజేస్తున్నాం. అంతేగాని పరిహారాలు మాత్రమే చేసేసి స్వతహాగా ప్రకృతి నుండి పొందుతున్నటువంటి శక్తి, ఆ శక్తి ద్వారా విడుదల చేస్తున్నటువంటి అతీతమైనటువంటి శక్తులని మనం నివారణ చేయాలి, నియంత్రించాలని ప్రయత్నం చేసే మూర్ఖత్వమైనటువంటి పరిహారాల జోలికి వెళ్లకుండా ఆ గ్రహాలు శాంతింపజేయడం కానీ, ఆ గ్రహాల దృష్టిని మరల చేయడం కానీ, ఆ గ్రహాలని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మార్చేయాలని కానీ ప్రయత్నం చేయకుండా ఆ గ్రహాలకు మనము రాజీపడి ఆ గ్రహాల దారిలోనే మనం వెళుతూ ఆ గ్రహాల ప్రసరించే పాజిటివ్ నెగిటివ్లో మనకు అవసరమైన పాజిటివ్ అని తీసుకుని ఏ విధంగా మనము జీవితాన్ని, ఈ మనుగడని కొనసాగించాలని తెలియజేసే విధానంతో నేనైతే జ్యోతిష్ శాస్త్రాన్ని అవలంబించాను. ఆ రీతిలోనే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు ఒక వీడియోలో శని యొక్క గోచారము 2025వ సంవత్సరంలో ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలని ఎవరికిస్తాయి అని తెలియజేశాను. దాంతోపాటు ఈరోజు ఈ వీడియోలో రాహు మరియు కేతు గ్రహాల యొక్క గోచారం కూడాను 2025వ సంవత్సరంలోనే జరగబోతుంది. కాకపోతే 2024వ సంవత్సరంలో ఈ రాహుకేతువుల గోచారము ఎలాంటి ప్రళయాలని, విపత్తులను, సైబర్ క్రైమ్స్ని, అలాగే అరాచకమైనటువంటి మానభంగాలని, ఇబ్బందికరమైనటువంటి ప్రకృతి ప్రళయాలని కలిగించిందో ఒకసారి నెమరు వేసుకున్నాం. ఏ విధంగా ఆడబిడ్డల శీలాల్ని దోచుకోవడానికి ఈ రాహుకేతువులు ఏ స్థానంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడిందో కూడా గమనించిన తర్వాత 2025వ సంవత్సరంలో ఇంకా ఎలాంటి ఇబ్బందులను లేదా రహస్యాలని అది మనకు వెలువరింపజేస్తుంది. ఆ రాహుకేతువులు గోచారంలో మనకు తెలియజేయడానికి అవి ప్రయత్నం చేస్తాయి. వాటిని మనం ముందుగానే పసిగట్టి ఎందులో మనం జాగ్రత్తగా ఉండాలో కూడా పరిశీలిస్తాం. బాగా గమనించండి. 2024వ సంవత్సరము అక్కడ నుంచి వెనకకు చూస్తే దాదాపు 1.25 సంవత్సరం, అంటే 1.5 సంవత్సరమే కదండి అనవచ్చు, కానీ మనం లెక్కలు వేసుకుంటే తెలుస్తుంది మీకు. దాదాపు 1.25 సంవత్సరం అని చెప్పొచ్చు.
ఆ ఇంతకాలం పాటు నానా అవస్థలు పడినటువంటి వారు ఎవరై ఉంటారు ఈ రాహుకేతుల వలన అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు రాహు ఎక్కడున్నారు? రాహు మీనంలో ఉన్నప్పుడు కేతు అనే గ్రహము కన్య అనే భావంలో ఉండడం జరిగింది. జనరల్గా కాలపురుషి తత్వం బట్టి మనం కానీ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. కాలపురుషుని యొక్క కాన్సెప్ట్లో కాలపురుషునికి మొదటి భావం వచ్చి మేషం అయితే అక్కడ నుంచి 12వ భావం ఏమవుతుందంటే మీనం అవుతుంది. మనం ఉదయం లేచినప్పటి నుంచి చివరికి మనము బెడ్ మీదనో లేదా ఎక్కడైతే మనం పడుకుంటామో అక్కడ శయనించే సమయంలో రెస్ట్ తీసుకునే సమయానికి వెళ్ళే సమయాన్ని ఈ మీనభావంగా తీసుకుంటాం. అంటే మన యొక్క దినచర్యలో చివరి అంకం ఉదయం నుంచి రాత్రి మనం పడుకునే వరకు ఉన్నటువంటి భావాలని 12 భావాలుగా జ్యోతిష్ శాస్త్రంలో ఏర్పాటు చేశారు. అందుకని ఏం చేస్తానంటే 12వ భావమైనటువంటి మీనము కాలపురుషునికి 12వ భాగంగా వచ్చింది కాబట్టి అయన వ్యయన శయన భోగస్థానము అని చెప్పడం జరిగింది. అది ఒక ట్రెజరీ. అక్కడ అన్నింటినీ మనము రెస్ట్ తీసుకోవడం కానీ రీఛార్జ్ చేయడం, మన బాడీకి మళ్ళీ రీఛార్జ్ చేస్తాం, మళ్ళీ ఎనర్జీని తీసుకుంటాం. తెల్లవారుతో నుండి సాయంత్రం వరకు రాత్రి వరకు కష్టపడినటువంటి వ్యక్తులు చివరి అంకంలో రెస్ట్ తీసుకొని నిద్రపోయి ఒకవేళ వారు ఉదయం నుండి సాయంత్రం వరకు రాత్రి వరకు వారు చేయవలసినటువంటి టాస్క్ని కంప్లీట్ చేసి ఉంటే ఇంకేం అయిపోయింది ఈరోజు వర్క్ అని చెప్పి బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చి హ్యాపీగా నిద్రలోకి వెళ్తారు. కొంతమందికి నిద్ర రాదు. దానికి కారణం ఏంటి అంటే ఉదయం నుండి రాత్రి వరకు ఉన్నటువంటి ఈ కాలంలో వారు కంప్లీట్ చేయవలసినటువంటి టాస్క్ ఇన్కంప్లీట్గా మిగిలిపోయి ఉంటుంది. అందువల్ల వాళ్ళకి నిద్ర రావటం లేదు. ఇదే విషయము. అది పూర్తి చేసామనుకోండి, అంటే ఇక్కడ ఏమిటంటే కాలపురుషునికి 12వ భావము మోక్షస్థానము అని అంటున్నాం చాలా మంది. అక్కడ కేతుగాని ఉంటే మోక్షాన్ని ఇస్తారని చెప్తున్నాం. మోక్షం అంటే ఏమిటంటే కంప్లీషన్ ఆఫ్ వర్క్. మీరు పుట్టినటువంటి విషయము ఎందుకు పుట్టారు, ఏ పని చేయడానికి పుట్టారు, దాన్ని కంప్లీట్ చేసుకున్నారా, మీకు మోక్షం వస్తూ ఉంది. ఇన్కంప్లీట్గా వెళ్తున్నారా, వాళ్ళ ఆత్మలో తిరుగుతున్నారు అంతే. అంటే ఇన్కంప్లీట్ వాళ్ళది. కంప్లీట్ టాస్క్ తీసుకున్న వాడికి మోక్షం వస్తుందని చెప్పడానికే 12వ భావాన్ని మోక్షస్థానం అంటారు. ఆ మోక్షస్థానము అనబడే ఈ కాలపురుషుని తత్వంలో 12వ భావం మీనం కాబట్టి ఆ మీనములో రాహు ఇన్నాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే మీనంలో రాహు ఉన్నారో అక్కడ ట్రెజరీ ఉంటుంది, నిధి నిక్షేపాలు దాచిపెట్టే స్థానం. అది మనకు వెనుక భాగము శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు ఇలాంటి సప్త భావములు అంటే ఏమిటి, కంటికి కనబడే ఈ 7 రంధ్రాలు మనకు కనబడుతున్నాయి. ఇంకా 2 రంధ్రాలు గుడ్డల చేత కప్పి పెట్టి ఉంటాం. అయితే మన వీపు తెలియదు, మన తల వెనక భావం తెలియదు కాబట్టి ఈ 12వ భావాన్ని మనకి వీపు వెనక భావంగా లెక్కగట్టాం. అంటే మనకు తెలియని రహస్యం అక్కడ ఉంది. ఆ రహస్యాలను ఛేదించడానికి ఇప్పుడు ఈ 2024 కంప్లీట్గా 1.25 సంవత్సరంగా ఈ సైబర్ క్రైమ్ నేరస్తులు ఫోన్లు చేస్తున్నారు. మేము సిబిఐ వాళ్ళము, మేము ఇలాగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళము, మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసి పెట్టున్నాము, మీరు ఇప్పటికి వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. ఇలాగా దీన్ని ఏమంటారంటే క్రైమ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. మనం ఎక్కడైతే దాచి పెడతామో ఆ విషయాలు తెలుసుకుని దాన్ని వాళ్ళు గుట్టు రట్టు చేసి బయటకు తీసి డబ్బులు కొట్టేస్తున్నారు. కానీ ఇంకా 3 నెలల పాటు అలాంటి సమస్య ఏర్పడుతుంది. రాహు మళ్ళీ కుంభంలోకి వచ్చినప్పుడు తప్ప అది అక్కడ జరుగుతూనే ఉంటుంది. దానికి ఎంతో మంది బలి అవుతున్నారు. సైబర్ నేరగాళ్ళు అంటారు వాళ్ళని, సైబర్ క్రైమ్స్. కానీ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే చాలా వరకు దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే కదా, ప్రభుత్వమే నేర్చుకోవాలి. ఎలాగ వీళ్ళు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళు మెసేజ్ పెడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎలాగ ట్రాక్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని ఛేదించడానికి కొద్ది సమయం పడుతుంది. అది ఇంకా 3 నెలలు సమయం పడుతుంది. అప్పుడు రాహు అనే గ్రహము ఏం చేస్తుందంటే గోచారం చెంది ఈ 2025 సంవత్సరంలో కుంభంలోకి రాబోతుంది. కుంభం అనేది మనకు తెలుసు ఒక కుండ లాంటిది. ఆ కుండ మీద మూత పెట్టేస్తే ఆ కుండలో నీళ్లు ఉన్నాయా, లేదా మధురమైనటువంటి ఆహారం ఉందా,
లేదా తీపి పదార్థాలు ఉన్నాయా, అమృతం ఉందని కూడా ఎవరికి తెలియదు. అంటే అది ఒక రహస్యమైనటువంటి స్థానం. మనం పెట్టుబడి పెడతాం, వ్యాపారం చేస్తాం, ఆ వ్యాపారంలో లాభం వస్తుందో నష్టం వస్తుందో అది రహస్యం. ఆ విధంగా 10వ భావము కర్మస్థానము మకరమైతే 11వ భావం కుంభము, ఆ కుంభము ఒక రహస్యాన్ని దాయించి ఉంచుకుంటుంది. అయితే ఆ రహస్య స్థానంలోకి ఎవరు రాబోతున్నారంటే రాబో వస్తారు. అది ఇప్పుడు 2025లో. కానీ ఇప్పుడు మన 2024లో జరిగిన సంఘటనలు చూస్తున్నాం. అప్పుడు ఎవరెవరు ఇబ్బంది పడ్డారు అనేది కూడా చెప్తా. నిజమా కాదో మీరు ఆలోచించండి. అయితే 2024 సంవత్సరంలో రాహు మీనంలో సంచరించడం వల్ల ఏమైందంటే కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలన్నటువంటి కొంతమంది ఆశావాదులు, దురాశపరులు టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా వరకు ఏం చేశారంటే సైబర్ సంబంధమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి డబ్బుల్ని కొట్టేస్తూ వచ్చారు. కానీ కొంతకాలం తర్వాత ఇప్పుడు 2025 సంవత్సరంలో స్టార్ట్ అవబోతుంది. అదేంటో నేను చెప్తాను. అదే సమయంలో రాహువు వ్యతిరేకంగా ఉన్నటువంటి 180 డిగ్రీలో ఉన్నటువంటి కేతు కన్యలో ఉన్నారు. ఆ కన్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కన్య అంటే మీకు తెలుసుంటుంది. ఏజ్ అటెంప్ట్ చేసే అమ్మాయిని కన్య అంటారు. ఒక అమ్మాయి పుట్టిన తర్వాత శిశువుగా ఆమె పెద్దదయ్యి ఒక 12-15 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఆమెని కన్య అంటారు. అంటే కన్య అంటే ఆ కన్యనిచ్చి ఈ అబ్బాయికి పెళ్లి చేయాలనే ఒక వార్త వింటుంటారు. కన్యాదానం చేస్తారని అంటుంటారు పెళ్లి సమయంలో. అంటే కన్య అంటే మెచ్యూరిటీ పొందుతున్నటువంటి అమ్మాయి. ఆమె యొక్క శీలాన్ని అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల దుండగులు, దురహంకారులు, కామాంధులు దోచుకున్నారు 2024 సంవత్సరంలో. దానికి ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి. అది తెలుసుకున్న తర్వాత కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. యాక్చువల్గా ఈ కన్య అనే భావాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తారంటే, ఒక వాడరేవు ఉంటుంది. ఆ వాడరేవులో పక్కన ఒడ్డున ఒక ముసలివాడు, అంటే గడ్డం పెట్టి తెల్ల గడ్డం పెట్టుకున్నటువంటి ఒక ముసలివాడు ఉంటాడు. అతను ఎవరైనా గడ్డం పెట్టుకొని బాగా పొడుగ్గా వదిలేసి తెల్లని నడిచిపోయిన జుట్టు వేసుకొని కొద్దిగా మడతలు పడినటువంటి బట్టలు వేసుకొని ఉంటే అతను మేధావి, జ్ఞాని అని మన యొక్క హిందూయిజము ముద్ర వేస్తుంది. వాడు ఎలాంటి వాడైనా కావచ్చు. గడ్డం పెట్టుకున్నాడా, మంచిగా నెరిసిపోయిన తల వేసుకున్నాడా, మరి అతను ఒక పెద్ద జుబ్బా వేసుకున్నాడా అంటే అతను పెద్ద జ్ఞాని అంటారు. అలాంటి జ్ఞాని రూపంలో ఉన్నటువంటి ఒక అతను, పొడుగాటి అతను, అమ్మాయిని చెర నుండి విడిపించి, అంటే ఆమెను కట్టేసినటువంటి తాడు నుండి విడుదల చేసి ఆడ ఒడ్డున ఆ పడవని కట్టిపెట్టుంటారు. ఆ పడవని కూడా రిలీజ్ చేసి ఆ అమ్మాయికి జ్ఞానబోధ చేసి సంపదలని అందించి ఆమెను వెళ్ళమని చెప్తూ గట్టి నుండి టాటా అనేసి ఊపుతున్నాడు. దానిని కన్య అనే భావం అంటారు. దానికి ఒక చిత్రీకరణ అలా చేస్తారు. అంటే ఈ 2024 సంవత్సరంలో దాదాపు ఎక్కడెక్కడో దాచిపెట్టినటువంటి ఈ యొక్క అమ్మాయిల్ని రిలీజ్ చేయడం కూడా కొంతవరకు జరిగింది. మొన్నట మనం చూసాము, రాజకీయ రంగంలోకి నూతన వరవళ్ళు తొక్కుతూ వచ్చినటువంటి మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవడం, చాలా చక్కగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 9 నెలల క్రితము ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయినారు, అబ్స్కాండ్ చేశారు, ఆమెను తీసుకు కిడ్నాప్ చేశారు. ఎక్కడో కాశ్మీర్లోనో ఎక్కడో ఉన్నట్టు ఇతర దేశాలు, ఇతర హద్దుల్లో, సరిహద్దుల్లో ఉన్నటువంటి అమ్మాయిని ఇమీడియట్లుగా ఈ యొక్క పోలీసు వ్యవస్థని పూరికెల్పి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళని యాక్టివేట్ చేసి ఆ తల్లి యొక్క కష్టాన్ని, బాధని తొలగించినటువంటి సంఘటనలు కూడా మనం పేపర్లో, టీవీలో చూసాం. ఇలాంటి కొంతమంది మహానుభావులు కూడాను ఉన్నారు. అలాంటి సంఘటన 2024 సంవత్సరంలో దాదాపు అప్పట్లో మనం విన్నదే కానీ చూసిందేం లేదు. 30,000 మంది అమ్మాయిల్ని అసలు కనబడకుండా చేసేసారని కూడాను వార్తల్లో విన్నాం. అలాంటి సందర్భం ఎప్పుడు జరిగింది? 2024 సంవత్సరము మునుపు 1.25 సంవత్సరంగా ఈ కన్య అనే భావంలో కేతు ఉండగా జరిగింది. అయితే దీన్ని తొలగించడానికి ఇలాంటి విధమైనటువంటి ప్రక్రియ, అరాచకాలు, తర్వాత ఇలాంటి
అత్యాచారాలని తగ్గించడానికను ఏం చేశారంటే కొన్ని చట్టాలను తీసుకొస్తున్నారు. ఆ చట్టాలు వస్తున్నాయి అని తెలియజేయడానికి నేను ఇంతకు ముందు చెప్పిన ఒక చిత్రీకరణ, ఒక అమ్మాయిని రిలీజ్ చేయడము, ఆమెని తప్పించుకోమని వెళ్ళమని చెప్పడము, పడవ కట్టినటువంటి తాడుని రిలీజ్ చేయడము, టాటా చెప్పడము, ఒక జ్ఞాని, ఒక జుబ్బా వేసుకున్నటువంటి ఒక యోగి లాంటి ఒక గొప్ప వ్యక్తి అనేసి నేను చెప్పాను. అంటే ఏమిటి, చాలా చట్టాలు రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంతవరకు చాలా వరకు మనీని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒకరికొకరికి ఇవ్వాలంటే డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళం చేతిలో. ఇప్పుడంతా కూడాను బ్యాంకులో ఇంటర్నెట్లో మనం ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాం, బ్యాంక్లో ట్రాన్సాక్షన్కి వెళ్తుంది అంటే వితౌట్ మనీ మనం యూజ్ చేస్తున్నాం. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే మనము చేతి ముద్రను వేస్తేనే అక్కడ ఓపెన్ అయ్యేటట్టుగా బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఇప్పుడే సగం వరకు వచ్చేసింది. రాబోయే కాలంలో జరగబోతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే 2025వ సంవత్సరము రాహుకేతులు గోచారం జరిగినప్పుడు. అయితే రాహుకేతులు 2024 సంవత్సరం క్రితము మీనంలో రాహును కేతు వచ్చి కన్నిలో ఉన్నప్పుడు ఏ భావాలలో ఏ గ్రహాలు ఉన్నటువంటి వారు ఇబ్బంది పడ్డారనేది మనం తెలుసుకోవాలి. జనరల్గా అప్పుడు ఎవరెవరు ఇబ్బంది పడ్డారంటే వృషభము అనే భావంలో నేను చెప్పబోయే గ్రహాలు కానీ వాళ్ళు పుట్టిన సమయంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. 1.5-1.25 సంవత్సరం వృషభంలో కానీ, కర్కాటకంలో కానీ, కన్యలో కానీ, అలాగే వృశ్చికంలో, మకరంలో మరియు మీనంలో, ఇప్పుడు నేను చెప్పినట్టు 6 భావాలలో 9 గ్రహాలలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ కారకత్వాల ద్వారా వాళ్ళ దెబ్బతిని చాలా నానా అగచాట్లు పడ్డారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశాలు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అయితే ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ రాహుకేతువు గోచారము మీనములోను కన్యలో జరుగుతున్న సమయంలో జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు అనే గ్రహము వారు పుట్టే సమయంలో వృషభంలో కానీ, కర్కాటకంలో కానీ, కన్యలో కానీ, వృశ్చికంలో కానీ, మకరంలో కానీ ఉన్నటువంటి వారు పూర్వ రెండు సంవత్సరాల క్రితం, అంటే నేను 1.25 సంవత్సరం అని చెప్పాను, ఆ సంవత్సర కాలంలో నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం చేత ఈది బాధలు, కష్టాలు, తండ్రి చేత ఇబ్బందులు, తండ్రికి అనారోగ్యము, ఉద్యోగం లేకుండా పోవడము, పిల్లలు పుట్టకుండా పోవడము, గౌరవ మర్యాదలు తొలగించుకోవడం, ఇలాంటివి పొందారు. ఒకవేళ అక్కడే చంద్రుడు ఉంటే తల్లికి అనారోగ్యం ఏర్పడము, తల్లి చేత చీవాట్లు పొందడము, ఊరొదిలి వెళ్ళిపోవడము, ఇతర దేశాల్లో సెటిల్ కాలేకపోవడము, వివాహం సరైన సమయంలో జరగకపోవడం, మెంటలీ డిజాస్తో బాధపడము, సైకాలజికల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడడం జరిగింది. ఎవరికి అంటే ఏ భావాలైతే నేను చెప్పాను, ఒకసారి వీడియోని రివైండ్ చేసి చూడండి, వెనక్కి వెళ్ళి చూడండి. ఏ భావాల్లోనైతే పూర్వం 2024 సంవత్సరం క్రితం రాహుకేతుల గోచారంలో ఇబ్బంది పడింది, అదేవిధంగా కుజుడు ఉన్నప్పుడు ఒక విధంగా పార్ట్నర్షిప్ ద్వారా మోసపోవడము, ద్రోహం చేయబడము, భర్త ద్రోహం చేసి వేరే వాళ్ళతో సంసార జీవితాన్ని గడపడము, ఏమైనా అన్యాయం చేయడము, వీళ్ళ కనిష్ట సహోదరులే వీరికి హ్యాండ్ ఇవ్వడము, రచ్చలు రగడల్లో ఇబ్బంది పడడము, షేర్ మార్కెటింగ్లో డబ్బులు కోల్పోవడము, కోర్టు తగాదాల్లో ఇబ్బంది పడడం, ఇవన్నీ జరిగినాయి. అవునా కదా చూడండి. అలాగే బుధుడు అంటే డాక్యుమెంటేషన్లో ఇబ్బంది కలగడము, సాక్షి సంతకాలు వాళ్ళు కోర్టుకు రావాల్సిన వాళ్ళు అబద్ధపు సాక్షులు చెప్పడము, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి పురికొల్పబడి వెళ్ళిపోవడము, ఆ తర్వాత అమ్మాయిలు వల్ల అవమానాలు పొందడము, ఒక విధంగా విద్యలో అడుగడుగున ఆటంకాలు రావడము, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడాను పడడం అనేది జరిగింది. అదేవిధంగా ఒకవేళ గురువు నేను చెప్పినటువంటి ప్లేసుల్లో ఉన్నటువంటి వారికి పూర్వం ఏం జరిగిందంటే అవమానాలు, చీదరింపులు, కుటుంబంలో నుంచి ఒక విధమైనటువంటి రెవల్యూషన్ అనేది ఫామ్ అయింది. ఆర్థికంగా ఎదుగుదల లేకుండా కూడా జరిగింది. చేతికి అంది నోటికి అందకుండా పోవడం జరిగింది. ఒకవేళ శుక్రుడే కానీ ఆ ప్లేస్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యాన్యత లేకపోవడము, వివాహం జరగకపోవడము, వివాహమైనా కానీ విడాకుల దగ్గరికి వెళ్ళిపోవడము, ఆ అమ్మాయిల వలన కుటుంబంలో ఉన్న అమ్మాయిల వలన అవమానం కలగడము, అమ్మాయిల చేత వీరు నిందకు గురి అవ్వడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆర్థిక ఎదుగుదల లేకపోవడము, ఫుడ్కి బెడ్కి కొరత ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ అక్కడ శనిగాని ఉంటే దీర్ఘకాలికమైన రోగాలతో ఇబ్బంది పడడము, పూర్వీకుల ఆస్తిలో గొడవలు రావడము, కోర్టుకు వెళ్ళడము, జైల్లో గడపాల్సిన పరిస్థితి కూడా కలిగింది. ఊరుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి,
సొంత వృత్తులను వదులుకొని వేరే వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి కూడా కనబడింది. అదే రాహుకేతులు ఉంటే అన్నీ కూడా ఇంకా ఎక్కువైనాయి, రివర్స్ అయిపోయింది మొత్తం. లైఫే ఇంకా బతకొచ్చా బతకూడదా, ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా రోసిపోయి ఒక విధమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళి యముడి నోట్లోకి వెళ్ళిపోదామన్న ఆలోచనలు కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడైనా ఏమైనా బాగుపడతారంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వృషభము కానీ, కర్కాటకము, కన్య, అదేవిధంగా వృశ్చికము, మకరం, ఈ యొక్క భావాలలో ఇంతకుముందు నేను చెప్పిన 9 గ్రహాలు ఉన్నప్పుడు బాధపడిన వాళ్ళందరికీ ఇప్పుడు రిలీఫ్ రాబోతుంది. వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. వాళ్ళని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క దుష్టగ్రహ చేష్టలు అంటారు చూడు, అలాంటి పీడిత బాధలన్నీ కూడాను తొలగిపోతున్నాయి. అయితే అదే విషయం ఇంకెవరికి రాబోతుంది అంటే, ఒకరు ధనికులు అవ్వాలంటే ఇంకొకరు పేదవాళ్ళు అవ్వాలి, ఒకరు పేదవాడు అవ్వాలంటే ఒకరు ధనికుడు అవ్వాలి. ఇదే ఐన్స్టీన్ ఫార్ములా. నెదర్ క్రియేషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనర్జీ, బట్ ఎనర్జీ కెన్ బి చేంజ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ అన్నారు. ద్రవ్యనిత్యత్వ నియమం అంటారు దీన్ని. అదే ఈ సృష్టి యొక్క రహస్యం కూడా. అయితే ఇప్పుడు ఈ రాహు అనే గ్రహము ఎప్పుడైతే మీనములో నుండి రివర్స్లో కుంభంలోకి వస్తుందో, అదే సమయంలో కేతు అనే గ్రహము కన్యలో నుండి సింహంలోకి ప్రవేశిస్తుంది. ఆ సందర్భంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం నుండి ఒక 1.25 సంవత్సరం వేసుకోండి, ఎవరిని ఇబ్బంది పెట్టించబోతున్నాయి అంటే, నేను ఇంతకుముందు చెప్పిన రాహుకేతుల గోచారం అనేవి మంచి చెయ్యవు, ఖచ్చితంగా చెడ్డనే చేస్తాయి. అయితే చెడ్డని మనకు అనుకుంటాం, కానీ అవి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అది మంచి చేస్తున్నాయని అర్థం. ఉదాహరణకి రాహుకేతువులు ఎప్పుడైతే గోచారం చెందుతాయో, ఇన్నాళ్ళుగా మనం ఎవరినైతే మంచోళ్ళు అనుకున్నామో వాళ్ళ యొక్క గుణాధీశాలను బయట చూపిస్తాయి. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పొగిడి పొగిడి గొప్ప స్థాయికి తీసుకొచ్చి, నీకంటే మించిన వాళ్ళు లేరు, నువ్వే గొప్ప, నువ్వే హీరో, నువ్వే పెద్ద గాడ్ ఫాదర్వి అన్నటువంటి వాళ్ళ యొక్క గుణగణాలు ఏమిటి, రియాలిటీ ఏమిటని తెలియజేయడానికి రాహుకేతులు. అయితే నిజం నిష్ఠూరం కదా. మనం నిజంగా ఇప్పుడు ఎండ కాస్తుందండి, సూర్యుడు మన నెత్తి మీదకి వచ్చి చాలా వరకు నడవలేని పరిస్థితిని కూడా కలిగిస్తాడు, అయినా కానీ పనులు చేసుకుంటాం. కానీ చల్లగా నేను వర్షం పడతానయ్యా, చల్లగా ఉండాయి అనేసి వర్షం పెడితే ఎవరు పనులు చేసుకోలేరు. అంటే అర్థం ఏమిటి, మంచికి రోజులు లేవు, చెడ్డకైతే రోజులు అన్నట్టుగా ఇక్కడ రాహుకేతువులు మనకు కనబడేకి చెడ్డ చేస్తాయి అనేసి మనం భ్రమిస్తున్నాము. యాక్చువల్గా ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నావు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నీకు ఎలాంటి ద్రోహం చేస్తున్నారు చూడు. మీ అమ్మ మనసులో ఉన్నటువంటిది ఇది, మీ నాన్న మనసులో ఉన్నటువంటి విషయం ఇది, మీ యొక్క స్నేహితుని యొక్క మనసులో ఇది ఉంది, మీ యొక్క భార్య మనసులో ఇది ఉంది, మీ యొక్క భర్త మనసులో ఈ విషయాన్ని పెట్టుకొని ఉన్నారు. ఆ రోజుల్లో పూర్వమైతే సిద్ధులు, యోగులు వీళ్ళంతా ఏంటంటే ఎవరైనా వాళ్ళ ముందుకు వస్తే వారు మనసులో ఏమనుకుంటున్నారని చెప్పేవాళ్ళంట. ఒక రాజు దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నటువంటి ఒక సైన్యాధ్యక్షుడు వచ్చి నిలబడి అతన్ని అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప సాధకుడు ఏమంటున్నాడంటే, నీ గురించి అతను పొగుడుతున్నా అనుకుంటున్నారు, కానీ అతను కుట్ర చేసి నీ రాజ్యాన్ని పొందాలని చూస్తున్నాడు, అతని మనసులో ఉన్నది నేను చదవగలుగుతాను అని చెప్పాడంట. ఆ విధంగా ఈ రాహుకేతువులు ఏం చేస్తాయంటే, గోచారం చేసే సమయంలో వాటి ప్రభావం చేత ఎవరు మనకు మంచి చేస్తున్నారు, ఎవరు మనకు చెడ్డ చేస్తున్నారు అనేసి చెప్తాయి. కానీ మనము ఆల్రెడీ మాయలో మునిగిపోయినాం కాబట్టి మనకేమనిపిస్తుందంటే, ఎవరైనా కానీ ఆ పని చేయొద్దు, ఇది ఇట్లాగా ఉంది, చెడ్డగా ఉందంటే, అంటే నేను డెవలప్ అయితే నీకు నచ్చదా, అందుకని ఈ మాట అంటున్నావా అని వాళ్ళనే మనం ఎత్తి పొడుస్తాం. అదేవిధంగా మన ఇంట్లో భార్యో, మన ఇంట్లో భర్తో, మన ఇంట్లో బిడ్డో, మన ఇంట్లో నాన్నో అమ్మో ఏదైనా మనకు మంచి చెప్తామంటే, నేను చెప్పేది వినను, నాకు వేరే వాళ్ళు బయట వాళ్ళు చెప్పేదే వింటాను, అది రుచిగా ఉంది, దాన్ని వింటామంటే ఇంకా గొప్పగా నాకు ఉత్సాహం వస్తా ఉంది అనేసి అలాగా ఆ దారిలో వెళ్ళి చెడ్డ దారిలో వెళ్ళి నాశనం అయిపోతాం. అదేవిధంగా రాహుకేతువులు ఏం చేస్తాయంటే, ఈ గోచర సమయంలో ఈ విధమైనటువంటి విషయాలని మనకు ఎత్తి చూపిస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే, లేదు లేదు నేను ఆల్రెడీ ఫుల్గా నేను మునిగిపోయినాను, గోతి వరకు అంటే గొంతు వరకు మునిగిపోయినాను, ఇంకా కొద్దిగా ఉంది తల వరకు నేను మునిగిపోతాను, నువ్వేం నన్నేం ఉత్తరించాల్సిన అవసరం లేదనేసి మనం అంటాం. అందుకని నేను చెప్తున్నాను, రాహుకేతువులు చూడడానికి మనకు చెడ్డ చేస్తున్నట్టుగా ఉంటాయి, కానీ ఇన్నర్ మీనింగ్ మాత్రం అది మనం ఉద్ధరించడానికి వస్తాయి. ఇది మనం గమనించాలి.
అయితే రాహు కుంభంలోను కేతు సింహంలో ఉన్నప్పుడు ఇక్కడ బాగా గమనించండి, మేషము, మిథునము, అదేవిధంగా సింహము, తుల, ధనుస్సు, మళ్ళీ కుంభం. అంటే ఇక్కడ మళ్ళీ 6 భావాలు చెప్పాను. ఈ 6 భావాల్లో 9 గ్రహాలు సంచరించే సమయంలో మీరు కానీ పుట్టి ఉంటే ఇప్పుడు మీ జాతకాన్ని ముందర పెట్టుకోండి. అప్పుడు దానికి సంబంధించిన కారకత్వాల్లో ఇవి దెబ్బ వేస్తాయి. ఎప్పుడు దెబ్బ వేస్తాయంటే మీకు తెలియజేస్తాయి, ఇలాగా జరగబోతుంది, ఈ రహస్యం మీకు చెప్తున్నానంటే నాకు చెడ్డ చేయబోతాయి అనేసి వాటిని చెడ్డగా చూడకండి. దానికి తగ్గట్టుగా మీరు దానికి సరౌండర్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, రాజీ పడాలి. అప్పుడు అవి ఏం చేస్తాయంటే మనకు అనుకూలతను కలిగించి పక్కకు తప్పుకుంటాయి. ఓకే, ఇతను కరెక్ట్గా ధర్మాన్ని, తన కర్మాన్ని నిర్వహిస్తున్నాడు, ధర్మపరంగా కర్మను నిర్వహిస్తున్నాడు అని తెలుసుకుని ముందుకెళ్తాయి. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ మీ జాతకాన్ని ముందర పెట్టుకోండి. మీరు పుట్టిన సమయంలో సూర్యుడు అనే గ్రహము కుంభములో కానీ, మేషములో కానీ, మిథునములో కానీ, అదేవిధంగా సింహములో కానీ, తులలో కానీ, మరియు ధనుసులో కానీ ఉంటే అప్పుడు సూర్యుని సంబంధమైన కారకత్వాలను దెబ్బతిన్నట్టుగా అవి చూపిస్తాయి. ఇన్నాళ్ళుగా కళ్ళు మూసుకొని ఉన్నారు, ఇప్పుడే కళ్ళు తెరవండి, జ్ఞానాన్ని తెరవండి, త్రినేత్రాన్ని ఓపెన్ చేయండి, భ్రూమధ్యంలో చూడండి అని చెప్తాయి. ఎందుకంటే రాహు కేతువులే మన మూలాధార, స్వాదిష్ట, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాలని యాక్టివేట్ చేసే గ్రహాలు. వాటికి సంబంధించినటువంటి నక్షత్రాలు అశ్విని, మక, మూల మరియు ఆరుద్ర నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం, ఈ 6 నక్షత్రాలలోనే మన జాతకంలో గ్రహాలు కానీ పడ్డప్పుడు అవి షట్చక్రాలని యాక్టివేట్ చేసి చక్కగా మనకు సాధన శక్తిని ఇనుమడింపజేస్తాయి, గొప్ప స్థాయిలోకి అది యాక్టివేట్ చేస్తాయి. కాబట్టి రాహుకేతువులు మన యొక్క పుట్టుక యొక్క రహస్యాన్ని తెలియజేయడానికి మూలాధార, స్వాదిష్ట, మణిపూర్, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాలని యాక్టివేట్ చేసే నక్షత్రాలుగాలో అధీన నక్షత్రాలుగా చేసుకుని అవి ఉంటాయి. అలాంటప్పుడు ఈ రాహువు కేతువు గోచారం జరుగుతున్నప్పుడు నేను మొట్టమొదటి మీకు చెప్పాను, నేను చెప్పినటువంటి 6 భావాలలో గ్రహాలు ఉన్నప్పుడు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ, అలాగే బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, శని కానీ, రాహుకేతువులే కానీ ఉన్నా కానీ అక్కడ ఏం చేస్తాయంటే మనకు నష్టాన్ని కలిగించినట్టుగా అవి యాక్ట్ చేస్తాయి. కానీ యాక్చువల్గా మిమ్మల్ని రియలైజ్ చేయడానికి మీరు నాకు సరెండర్గా ఉండండి, సరెండర్ అవ్వండి, దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి, నేను మీకు మంచి చేస్తానని చెప్తాయి. ఉదాహరణకి శుక్రుడే మీ జాతకంలో మీరు పుట్టిన సమయంలో మేషములోనో, మిథునములోనో, లేదా సింహములో కానీ, తులలో కానీ, ధనుసులో కానీ, కుంభములో కానీ ఉంటే అప్పుడు ఈ యొక్క 2025 సంవత్సరంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, విడాకులూరికి వెళ్ళిపోవడము, విడిపోవడము, పెళ్ళి జరగకపోవడము, పెళ్లి వద్దనుకోవడము, పెళ్ళంటే విరక్తి కలగడము, సంసార జీవితం మీద వైరాగ్యం కలగడం, ఇవన్నీ చేస్తాయి. అయితే దీనికి తగ్గట్టుగా ఓహో మనం ఈ మాయలో నుండి బయటకు వచ్చి, మా గురుగారు చెప్పేవాళ్ళు, మీరు మాయలోనైనా జీవించాలి, లేదా మీరే మాయగాన మారాలి. ఈ రెండింటిలో ఏ ఒకటి చేసినా మీరు సాధకులు అవుతారు అని చెప్పేవాళ్ళు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క గ్రహం చేసే మాయలోకి వెళ్ళాలి, లేదా మీరే దాంట్లోకి మారిపోవాలి. ఆ సందర్భంలో ఏమవుతుందంటే మీరు సరెండర్ అవుతున్నారు, మీరు రాజీ పడుతున్నారు. ఓహో ఇది ఇలా జరగడం వల్ల ఇలా ఉంది కాబట్టి నేను భార్యతో, భర్తతో గొడవలు పడకుండా ఉండాలి, అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగించాలి. ఒకవేళ భార్య అరిచినా పర్వాలేదు, నా భార్య కదా అలా ఉంటుంది అనేసి 1 గంట తర్వాత మళ్ళీ కలుసుకోవాలి. అదేవిధంగా కుజుడు ఉంటే భర్తే కదా అంటున్నాడు, ఏం పర్వాలేదులే, నన్ను కష్టపడి నాకు ఒక జీవితంలో సంతాన ప్రాప్తిని కలిగించి, మాతృత్వాన్ని కలిగించి, వంశవృద్ధిని కలిగించుకోండి, కుటుంబానికి కావాల్సింది, బిడ్డలకు కావాల్సింది, నాకు కావాల్సినటువంటి అన్నింటినీ సౌకర్యాలని కలిగిస్తున్న నా భర్తే కదా ఈ మాట అన్నాడు, పర్వాలేదులే, మళ్ళీ సర్దుకుంటాను, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మాట్లాడతాను, అన్నం తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు అని కలుసుకోవాలా. అదే నేను చెప్పేది, ఆ మాయలో నుండి బయట రావాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క రాహుకేతు గోచారంలో సంభవించే అన్ని విషయాలు నెగిటివ్గా మీకు గోచరం అవుతాయి, కానీ నెగిటివ్ కావు. మిమ్మల్ని పరీక్ష చేయడానికి, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి వచ్చాయి. ఒకవేళ మీ జాతకంలో శని నేను చెప్పినటువంటి
భావాల్లో మీరు శని ఉన్నప్పుడు పుట్టారు. అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే శని అంటే మనకు తెలుసు, మనకంటే జ్యేష్ఠులు, పూర్వీకులు. అలాగే శని దీర్ఘకాలికమైన రోగాలను కలిగిస్తారు. మన ఇంట్లో ఉన్నటువంటి విధవరాలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు. నేను ఆ సమయంలో ఇలా ఉన్నాను, ఈ సమయంలో ఇలా ఉన్నాను, నువ్వు ఇలాగుంటే నువ్వు గొప్పోడు కావు, ఇలా అయిపోతావు అలా అయిపోతావు అని కావాలని కూడాను నిందిస్తారు. ఒక విధంగా తోలనాడుతారు, మరొక విధంగా శపిస్తారు కూడా. అప్పుడు మనం ఏం చేయాలా, ఓహో ఈమె అనుభవాన్ని చెప్తుంది అనేసి మనం పాజిటివ్ యాటిట్యూడ్గా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగని రాహుకేతులు వచ్చారు, నాకు శని భావంలో ఉంది కాబట్టి ఇలా జరిగింది. రాహుకేతులే ఉన్నారు ఆయా భావాలంటే మీకు ఉన్నటువంటి కష్టాలు ఇంకా బూస్ట్ చేసి పెద్ద చేసిస్తారు. కష్టాలు పడితేనే అందులో ఉన్నటువంటి తన్మయత్వం కనబడుతుంది, అందులో ఫలితం కూడా చాలా తీగా ఉంటుంది. అది తెలియజేయడానికి వీళ్ళు వస్తున్నారు. అంతేగాని సాదాసీదా జ్యోతిష్యులు ఏం చేస్తారంటే గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మీకు బట్టి పెట్టి చెప్పడం అనేది జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. వారి యొక్క తత్వం ఏమిటి, ఈ రాహుకేతు గోచారంలో వాళ్ళు తీసుకునే రోల్ ప్లే ఏమిటి, అదేవిధంగా శని కానీ గురువు కానీ ఏ విధమైన రోల్ ప్లే చేస్తున్నారు, మనల్ని ఎందుకు ఏ విధంగా ఉద్ధరించడానికి, ఏ విధంగా గుణపాఠాలు చెప్పడానికి వారు మన జాతకంలో మనం తీసుకున్నటువంటి కర్మ రిజిస్ట్ని బట్టి మనకున్నటువంటి జాతక చక్రంలో ఏర్పడినటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి మనకి ఇస్తున్నారు. ఇలాంటి విషయాలన్నింటిని పరిశీలించగలిగితే యాక్చువల్గా చెప్పాలంటే ఏ గ్రహము పాపగ్రహం కాదు, ఏ గ్రహం శుభగ్రహం కాదు. అవన్నీ కూడా మనం మంచి చేయడానికి, మనం అలర్ట్ చేయడానికి వస్తున్నాయి. కానీ మనము వేరే లోకంలో వేరే చింతలో ఉండడం వల్ల మనము దీన్ని పట్టించుకోలేకపోవడం వల్ల మన కష్టం అనిపిస్తూ ఉంది. కొంతమంది అంటుంటారు, మేము చాలా నష్టపోయామండి, మేము చాలా బాధల్లో ఉన్నామండి. ఏమి నష్టపోయారు, మీరు పుట్టే సమయంలో మీరు ఏమి తెచ్చుకున్నారని మీరు నష్టపోయినారని మాట అంటున్నారు. నష్టమనే మాట మీ యొక్క నోట్లో ఎందుకు వస్తుంది అని అంటుంటాను నేను. మీరు వచ్చినప్పుడు ఏమి తెచ్చుకోలేదు, ఇచ్చిందంతా ప్రకృతి, మన పరిసరాలు, మనం చేసే పనుల వల్ల వచ్చింది. మరి పోయేటప్పుడు ఏమి నష్టము ఏమి లాభాన్ని మోసుకొని పోతారు మీరు. కాబట్టి మనము పుట్టిన సమయంలో ఏర్పడినటువంటి జాతకం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. దానిని మార్చేయాలని ప్రయత్నం చేసి పరిహారాల నెపంతో వెళ్తే మాత్రము మీకు మాత్రం డ్యామేజ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.